హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవిక వైన్స్. ఇవాల్టి మన వీడియో విచిత్రంగా ఉండబోతుంది. మన లచ్చక్క ఒక్క మామిడి పండు కూడా ఎవరికి ఇవ్వదు కదూ. కానీ ఈరోజు తన చెట్టులోని మామిడి పండ్లన్నీ ఊరంతా పంచుతోంది. ఎందుకో చూసేయండి. వీడియోని చూసి నవ్వుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ దోస్తులు, మా ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఎంత ముద్దుగున్నవే నా బంగారు మామిడి చెట్టు. ఒక్కొక్క మామిడి పండును చూస్తే బంగారాలు లెక్క కనబడతాయి, బంగారు ముద్దలు లెక్క ఉన్నాయి. నా చెట్టు కాసిన మామిడి పండ్లు ఎంత తీయగా ఉంటాయి అనుకుంటున్నారులా. ఒక్కటి తింటే 3-4 గంటలు నిద్రపోతారు, గంట తీయగా మత్తులా తేలుతారు. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరి కండ్లు నా మామిడి చెట్టు మీదనే ఉంటది. అలా కండ్లల్లో మంటలు పుట్ట. ఈ నల్ల సంది నా చెట్టు కావాలన్నా నేను ఒక్క మామిడి పండు తెంపనీయలే. పొరగాన్లు వచ్చి తెంపకపోయేటోళ్ళు, ముసలోళ్ళు మునగోళ్ళు అందరు తెంపకపోయేటోళ్ళు. ఇప్పుడైతే ఇక కావాలండే అవసరం లేదు. ఇక ఏం చేద్దును, నా మామిడి చెట్టు కాసిన మామిడి పండ్లన్నీ నేను తిన రాకుండా అయితిని. పోంతి ఎవరు వచ్చేటట్టు లేరు. మామిడి పండ్లు ఇద్దునంటే ఇక పప్ప ఉడికింది కావచ్చు, ఇంత అన్నం తినేసి వస్తా. బాగా మామిడి పండ్లు ఎంత ముచ్చటగా ఉన్నాయి. చూస్తా అంటే నోరు ఊరుతాంది. ఇలా చక్క ముసలిది ఇత్తదో ఇయ్యదో. ఎప్పుడు అడిగినా ఎప్పుడు నా చెట్టు మీదనే అనుకుంటే ఏదోటి దాడెత్తది. ఈసారి అన్ని ఇత్తదో ఇయ్యదో ఒకసారి అడిగి చూద్దాం. లచ్చక్క ఉన్నావా? ఎటు పోయినావు? తలుపు తెరబెట్టి ఎటు పోయినావు? నేను వచ్చినా. ఎవరు వచ్చిండ్రు? తింటాన్నా అయిపోయింది. ఏందే పోరి మధ్య మోకాన అత్తని లేవు, కాంతనే లేవు. ఎందుకే లచ్చక్క, నాతోటేమన్నా పని ఉన్నదా నీకు? ఏం లేదే, 2 మామిడి పండ్లు ఇద్దామని చూస్తాను పొద్దుగాల సంధి. అగో లచ్చక్క, నేను మామిడి పండ్ల కోసం వచ్చినా. నీకెట్లా తెలుసు? నా మనసులో మాట నీకెట్లా పడుతుంది? నీకు ఎప్పుడు అనుమానమే నా మీద. నీకు మామిడి పండ్లు ఇద్దామనే చూస్తాను నీకోసం. ఇక వాటు 2 మామిడి పండ్లు తీసుకొని పో, మంచిగా తిను. తెంపుకొస్తావు. నీ పిల్లలకు కావాలంటే మళ్ళీ వాళ్ళని కూడా పంపి, వాళ్ళకు కూడా 2 మామిడి పండ్లు ఇస్తా. ఏంది లచ్చక్కకి వాళ్ళ దయ్యం పట్టింది ఏంది? ఇంకా చెట్టును చూస్తేనే కళ్ళ మంటలు పోసుకుంటుంది. ఇవాళ మామిడి పండ్లు తినమని తెచ్చిస్తాంది ఏంది? ఇక వాటి తీసుకపో మామిడి పండ్లు. కొంప తీసి ముసలిది 2 మామిడి పండ్లు జిష్టి తీసి నాకు ఇస్తాంది ఏంది? ఆయనతో నాకు ఎరగబెడుతుంది. ఏందో గడి తిరిగి ఏందో గులుగా పడుతుంది. వాటు మామిడి పండ్లు ఇస్తాన్న తిను. మా తీసుకుంటా లచ్చక్క. నువ్వైతే తిన్నావా మరి? నువ్వు ఒకటి తిను, నాకు ఒకటి ఇయ్యి. ఏ పట్టు పిల్ల, నేను నీకు 2 మామిడి పండ్లు ఇస్తే మళ్ళీ నువ్వు నాకు ఇచ్చుడేంది? గంత పెద్ద చెట్టే ఉన్నది నా ఇంటి ముందట. నాకు తినరాదా? తీసుకపో. నీ పిల్లగాళ్ళను వంపు, మర్చిపోకు. మా వంతు లచ్చక్క. అరే మమ్మీ ఏమో ఒక లచ్చక్క దగ్గర కోర్రి మామిడి పండ్లు ఇస్తుందని చెప్పింది. అదేందో చెప్తాంది కదా, మొద్దుది, దాన్ని నువ్వే విలువు. నేను అస్సలు విలువరా. అబ్బో మొద్దుది నన్ను మొన్నత్తే మస్తు కొట్టింది. నేను అస్సలు విలువ, దాన్ని నువ్వే విలువు. సపరేక మనమే తెంపుకొని అవతల పడదాం. పారా చూడనప్పుడు పారా మరి మెల్లగా పోయేద్దాం. ఎవరు వస్తాండ్రు? సప్పుడే వాళ్ళు ఎత్తాండ్రు. వచ్చింది రానుల్లా. ఎందుకు గంత భయపడతాండ్రు? మామిడి పండ్ల కోసమే కదా మీరు వచ్చింది. భయపడకుండ్రి. నీకో 2 4 మామిడి పండ్లు ఇస్తా. ఏంద్రకి లచ్చక్క గిట్లా అంటది? మనని చంపుతుంది అనుకున్నా నేను. అవురా, లచ్చక్కిందో మామిడి పండ్లు ఇస్తా అంటాంది ఏంది? ఒక్క మామిడి పండు కూడా తెంపుకొని అది. కూరగాండ్లు భయపడతాండ్రు. నేను తినకపోతుంది కాబట్టి ఇస్తాను కానీ నా మామిడి పండు నేను ఎందుకు ఇస్తా? ఓ బాపు ఇట్రా బాపు, ఇగో నిన్నే బాపు, వినబడతాందా? అగో ఏందే లచ్చక్క, గిటు ముఖాన అత్తే గటు పొమ్మంటావు, ఇప్పుడు అటు పోతా అంటే ఇటు రమ్మంటావేంది? ఏం లేదు బాపు, 2 మామిడి పండు తినిపోదుదా? అబ్బో నీ బాంచను మొన్నటిదాకా బాగా తిడుతీవు కదనే, ఇవాళ మామిడి పండ్లు తినమని పొమ్మంటా అన్నావు. ఏ బాపు, ఏం చేసుకోను? గన్ని మామిడి పండ్లు ఉన్నాయి చెట్టుకు, ఏం చేసుకోను? తినిపో. గిలా చక్క గిట్ట ఎరగబెట్టింది ఏంది? ఎరగబెట్టినా తింటది కదా ఇది మామిడి పండ్లు. గివాళ్ళేంది నన్ను తినమంటాంది? ఈ ముసలోడు ఏంది నన్ను నాకేమన్నా రోగం వచ్చిందని అనుకుంటాండి ఏంది? మామిడి పండ్లు తిందురా అని పిలిస్తే
ఇదో పటు తిను బాపు నీకన్నా ఎక్కువ నానే. అబ్బా నీ చెట్టు పండ్లు మస్తు తీయ ఉంటాయి లచ్చక్క. తిన్నావా ఏ నువ్వు అన్నం? తిన్న బాపు ఇప్పుడే పప్పు పోసిన తిన్నా. ఆగో గి ముసలోని పని మంచిగున్నది కాదు. రోజు వస్తాడు ముచ్చర పెడతాడు లచ్చక్కతో ఒక మామిడి పండు తింటాడు. గదేమో నాకు ఏమంటేనేమో సత్తది. రోజు అడుగుతాన్నా ఒక్కనాడు ఇత్తలేదు. ఇది చూడనప్పుడు నేనే తెంపకపోతావు రాత్రిపూట. ముచ్చట బానే పెడతాండ్రు. ఏం ముచ్చట పెడతాండ్రు తిన్నారా? తిన్నందా ఏదా కూసో మామిడి పండు తిందుదా బాపు తింటాండు. అగో గిదేంది నేను మామిడి పండు తినమని పిలుస్తాంది. కలనా ఇది నిజమా? బాపు గిదేంది లచ్చక్క మామిడి పండ్లు ఇచ్చుడేంది? నీకంటే ఇత్తది గాని ముసలోనివని నాకెన్నడు ఇయ్యకపాయే. ఇవాళనేమో మామిడి పండ్లు తిందుదా అని పిలుస్తాంది. దీనికేమన్నా గడ్డలు గిట్ట పుట్టినాయి ఏంది? మామిడి పండు తినక రాకుండా అయిందా? ఏమోనే పోసవ్వా, నాకే అర్థమైతలేదు. నేను కూడా అడుగుతో ఒకటి ఇత్తది, ఇవాళ అడగకుండానే ఇచ్చింది. తినండి తినండి కడుపు నిండా తినుండ్రి. ఇంకా కావాలంటే తెంపుకోండి చెట్టు మనదేనాయే. గిడ కూసోవే లచ్చక్క, నువ్వు కూడా 2 పండ్లు తెంపుకొచ్చుకొని కూసోని తిను మాతోటి. కూసునుడికేందే మా కూసుంటా. ఇప్పుడే అన్నం తిన్నాయా నేను మామిడి పండు ఏం తింటా. అగో లచ్చక్క, ఇవాళ మాకు మామిడి పండ్ల జాతరనే ఉన్నట్టున్నది కదా. నువ్వు అన్నం తినక ముందోటి, అన్నం తిన్నాకోటి, ప్రొద్దునోటి, సాయంత్రం ఒకటి, రాత్రి ఒకటి, రోజుకు 10 గాల తింటావు. ఇప్పుడు ఏంది గిట్లా మాట్లాడుతున్నావు? అగో పద్మ ఎటు పోతాన్నవే? నీకెందుకు పెద్దమ్మా, నేను ఎటు పోతే మామిడి పండ్లు కొనుకొచ్చుకోవడానికి బజారు పోతాన్నా. నీ చెట్టు ఏమని ఇస్తావా, నన్ను తినమంటావా? అగో ఊరోళ్ళందరినీ పిలిచి పెడతాన్నావు కదా మామిడి పండ్లు, నాకెందుకు ఇస్తావు? అయ్యో గట్లంటవేందే, మన చెట్టేనాయే తెంపుకపోని కావాల్సినన్ని మామిడి పండ్లు ఉన్నాయి చెట్టుకు, ఎందుకు కొనుకొచ్చుకునుడు? గిలా చక్కేందో గిట్లా మాట్లాడబట్టే. ఏమైంది దీనికి? మామిడి పండ్లు ముట్టనియదు కదా నన్ను. మా తెంపుకుంటా గాని ఏమైందే లచ్చక్క, నీకు 4 రోజులు సందేటో కనబడతాన్నావు. ఏ నాకేమైతుంది? ఇంత మంచిగా ఉన్న గుండ్రగా నాకేమైతుంది చెప్పు? మీరందరు ఉండంగా నువ్వు అసలు ఏదో విషయం దాస్తాన్నావు, లేకపోతే నన్ను మామిడి పండ్లు గిట్లా తెంపుకొనియవు. ఏమైంది లచ్చక్క చెప్పు? ఈ మామిడి పండ్ల గిట్ట మందు పెడతలేవు కదనే. అవునే లచ్చి? ఆవు ఏదో ఉన్నది, లేకపోతే మమ్మల్ని అసలు మామిడి పండ్లు తెంపనియవు నువ్వు. లచ్చక్క ఏందో చెప్పు, ఏమైంది అసలు? ఏం చేసుడు? నాకు రక్త పరీక్ష చేసుకుంటే షుగర్ వచ్చింది. మామిడి పండ్లు తినద్దన్నాడు డాక్టరు. గందుకే మిమ్మల్ని తీసుకుంటే ఇస్తాను మామిడి పండ్లు, లేకపోతే నాకే చాలైనా మామిడి పండ్లు మీకెందుకు ఇస్తుల్లా? మీ ఇంట్లో జామకాయలు అల్లనేరేడు కాయలు ఉంటే రేండ్రి, అవి తింటే ఏం కాదు నాకు. మీరు మామిడి పండ్లు పట్టుకపోండ్రి, వట్టిగా తిన్నట్టు కాదు. నేను గదే అనుకున్నా, లచ్చక్క మామిడి పండ్లు ఎందుకు వంచుతుంది అని నాకు అప్పుడే డౌట్ వచ్చింది. నీకేదో గడ్డలేని అనుకున్నా గాని షుగర్ అనుకోలే. గన్నేళ్ళ సంది ఒక్కదానివే గన్ని మామిడి పండ్లు తింటాను, షుగర్ రాకి ఏమత్తది మరి?